గతంలో బ్రదర్ అనిల్ గారిని మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ యొక్క క్రిస్టియానిటీ మీటింగ్లు పెట్టి మన జగన్మోహన్ రెడ్డి మన క్రిస్టియన్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జగన్మోహన్ రెడ్డి గారికి క్రిస్టియన్ ఓట్ బ్యాంకు సాలిడ్గా ఓటేసేలాగా కృషి చేశాడు. అయితే ఇప్పుడు ఆయన తప్పుకున్నారు. అయితే ఈయన తప్పుకోగానే ఇప్పుడు ఆయన ప్లేస్లో మేనత్ అంట విమలారెడ్డి ఆవిడొచ్చి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియానిటీకి దెబ్బ తగులుతుంది జగన్మోహన్ రెడ్డి కనుక ఓడిపోతే, సో మీరందరూ మళ్ళీ మన క్రిస్టియన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికే ఓటేయాలంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆవిడ పర్యటిస్తుంది. ఇది బహిరంగంగా కూడా వీడియోలు బయటకు వదిలేస్తున్నారు. అంటే కొంచెం క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పోలరైజ్ అవ్వాలని. మరో పక్క నుండి ఈ యొక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జోగి రమేష్ వీళ్ళు కూడా క్రిస్టియాని అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించుకోవాలని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు. అసలు ఎలా చూడాలి అంటే ఇప్పుడు ఇతను ఏం చేశాడు, రాష్ట్రానికి ఏ రకంగా తీర్చిదిద్దుతున్నాడు, ఎంత దోపిడీ చేస్తున్నాడు ఇవన్నీ పక్కనెట్టేసి క్రిస్టియన్ అంటే ఓటేసేసే అంత మైండ్ సెట్స్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా? అసలు ఇలా ప్రచారాలు చేయడం కరెక్ట్ అంటారా? మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా? ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 1994 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా నెగ్గిన కృష్ణారావు గారు, ఆయన ఎన్నికల ప్రచార సందర్భంగా శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీ రామారావు గారి ఫోటోని ఆయన ప్రచార సందర్భంగా వాడుకోవటం, పోస్టర్స్ మీద వాడుకోవటం జరిగింది. దాంతో ఆయన మీద ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేశారు ఎన్నికలు అయిపోయిన తర్వాత. ఈయన కృష్ణుడి రూపంలో ఎన్టీ రామారావు గారిని చూపిస్తూ మతపరమైన పోలరైజేషన్కి పాల్పడ్డారు, మతపరమైన ఎజెండాతోటి ప్రచారం చేశారు అని చెప్పని కోర్టులో ఛాలెంజ్ చేస్తే కోర్టు ఈ నెగ్గిన ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసింది. ఓడిపోయిన ఆయన ఎమ్మెల్యేగా కొనసాగించారు. అంటే ఇక్కడ ఎన్నికలలో మతపరమైన ఎమోషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి, ఓట్ల రూపంలో ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఆస్కారం లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నిక జరగాలి, కులము, ప్రాంతము, మతము ఇటువంటి ఎమోషన్స్ ప్రాతిపదికగా ప్రచారం జరగకూడదు అని ఎలక్షన్ కమిషన్ కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది. మరి అటువంటి సందర్భంలో ఇవాళ విమలారెడ్డి గారు అయితే బాహాటంగా ఇవాళ భారతీయ జనతా పార్టీని హిందుత్వ మతపరమైన పోలరైజేషన్కి పాల్పడుతుంది అని చెప్పని ఆరోపిస్తున్నారు. ఎంఐఎంని ముస్లిం మతపరమైన పోలరైజేషన్కి పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. వాటిని మతతత్వ పార్టీలు ఎందుకు అనకూడదు అని చెప్పని రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. మనది సెక్యులర్ దేశం, మన దేశంలో ప్రజల్ని మతపరంగా విభజించడం ఏంటి అని చెప్పని సెక్యులర్ రాజకీయాలని ఆకాంక్షించే రాజకీయ పార్టీలు చాలా సందర్భాల్లో ప్రశ్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు అయితే భారతీయ జనతా పార్టీతోటి వేదిక పంచుకోవడానికి కూడా సిద్ధపడరు. అంటే ఏదైనా ఒక ఉమ్మడి ఇష్యూ మీద కలిపి వేదిక మీద కూర్చోడానికి కూడా ఇష్టపడరు వాళ్ళతో పాటు కలిసి. మరి అటువంటి రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పేరిట జరుగుతున్న ఈ ప్రచారం అంటే హిందుత్వ ముస్లిం అయితేనే మతపరమైన పోలరైజేషనా, క్రిస్టియానిటీ పేరిట ప్రచారం చేసిన అది మతపరమైన పోలరైజేషనే కదా. ఇవాళ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతాన్ని ఆచరించాలి అనేది ఆయనకున్న హక్కు, దాన్ని ఎవరు కాదనరు. ఆయన ఏ మతాన్ని ఆచరించాలి, ఏ విశ్వాసాలు పాటించాలి, ఎవరిని ఆరాధించాలి అనేది వ్యక్తిగా ఆయనకు ఒక హక్కు ఉంది, రాజ్యాంగం హక్కు ప్రసాదించింది, దాన్ని మనం డిస్ప్యూట్ చేయటంలా. కానీ ఆయన ఆచరిస్తున్న మతం ప్రాతిపదికగా ఆ మతస్థులు మొత్తం ఆయనకు ఓటేయాలి అని చెప్పని చేస్తున్న ప్రచారం అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి, మతపరమైన మనోభావాలతోటి తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం. స్ట్రాటజికల్గా ఆ మత సేవకుల పేరిట, దైవ సేవకుల పేరిట ఫాస్టర్స్ అందరితోటి మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి నగదు బహుమతులు అందజేస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బీయింగ్ ఏ క్రిస్టియన్, ఆయన భార్య పర్సనల్ ప్రేయర్ టైం పెట్టుకుంటారు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అతని భార్య కూడా మా అక్క బిడ్డే, మా పెదనాయన మనవరాలు, మొదటి నుంచి ఆ అమ్మాయి దైవసేవకురాలు, వాళ్ళు పూర్తి విశ్వాసంతో యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అంటే ఈ ఉపోద్ఘాతం, ఈ చర్చ అంతా ప్రజల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఓట్లని పోలరైజేషన్ కోసం విమలారెడ్డి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సొంత మేనత్త ఆవిడ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎందుకని అడ్డుకునే ప్రయత్నం చేయటంలా? ఒక రకంగా
ఎంవి కృష్ణారావు గారికి వర్తించిన రూలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీకి ఎందుకు వర్తించదు? అంటే ఇవాళ హిందుత్వ పేరు మీద ప్రచారం చేస్తే నేరం, ప్రచారం చేయలే ఆయన. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆ పోటీ చేసే సందర్భంలో ఎన్టీ రామారావు గారు నటుడు, రాజకీయాల్లోకి రాకముందు నటుడుగా ఆయన పోషించిన పాత్రల్లో ఒక రూపం శ్రీకృష్ణుడు. దాన్ని ప్రతిబింబిస్తూ ఒక పోస్టరు ఆయన ప్రింట్ చేయించి ప్రచారంలో వాడుకున్నాడు. దానికే ఒక ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేసినప్పుడు మరి ఆ సూత్రం, అదే చట్టం, అదే రూలు ఈ అభ్యర్థులకు వర్తించదా? ఇవాళ వైసీపీ పార్టీ తరఫున బాహాటంగా అయితే వైసీపీ పార్టీ ప్రోత్సాహం లేదు, ఆమె ఎవరో బయట వ్యక్తి అని చెప్పదలుచుకుంటే ఆమెను ప్రాసిక్యూట్ చేయండి. ఈ విధమైన ప్రచారం చేయటం నిషిద్ధం. రాజకీయ పార్టీని మతాన్ని కలగలిపి ప్రచారం చేయడాన్ని ఎన్నికల వ్యవస్థలో మేము అంగీకరించమని చెప్పని ఆమెను ప్రాసిక్యూట్ చేసే ప్రయత్నం చేయండి, అడ్డుకునే ప్రయత్నం చేయండి. అయితే మరి ప్రజలు నమ్మే అవకాశం ఉందా ఈ ప్రచారాలు? 100% ప్రజలు నమ్ముతారు. ఎందుకనంటే 2019 ఎన్నికలకు ముందు వరకు వైసీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న విజయలక్ష్మి గారు ఆమె బైబిల్ చేతబట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేది. 100% అది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి లాభించింది. ఇవాళ వైసీపీ పార్టీలో మంత్రి హోదాలో ఉన్న జోగి రమేష్ కూడా తనని పెడన నుంచి పెనమలూరు నియోజకవర్గానికి మార్పు చేసిన తర్వాత పెనమలూరు నియోజకవర్గంలో రీసెంట్గా గత వారంలోనే ఫాస్టర్స్ అందరితోటి మీటింగ్ ఏర్పాటు చేసి క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి మీరందరూ సహకారం అందించాలి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవసరాన్ని మీరు ఇల్లు తిరిగి ప్రచారం చేయాలి అని చెప్పని ఫాస్టర్స్కి ఉపదేశిస్తా వాళ్ళందరికీ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చారు. ఆ హ్యాంపర్స్ల మీద జోగి రమేష్ ఫోటో, అట్లాగే వైసీపీ పార్టీ సింబల్ ఉంది ఆ సంచుల మీద. వాళ్ళకందరికీ కుక్కర్లు, ఒక్కొక్కరికి డబ్బు, బట్టలు కలిపి ఇచ్చారు. మరి ఇటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ జోగి రమేష్ని ఎందుకని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించదు? ప్రకటించి తీరాలి. అంటే ఈ విధమైన పోలరైజేషన్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు 100% కఠినమైన చట్టాలు, చర్యలు లేకపోతే రేపటి రోజున అందరూ అదే ఓడించుకుంటారు. ప్రజా జీవితంలో రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ తమ పరిపాలన దక్షతని ప్రజలకు వివరించి చెప్పుకోవాలి. మేము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పని వివరించి చెప్పాలి. మా వల్ల మీ జీవన ప్రమాణాలు ఈ స్థాయిలో మెరుగుపడి అని చెప్పని ప్రజలకు చెప్పాలి. మేము చేసిన వాగ్దానాలు ఈ స్థాయిలో నెరవేర్చుకున్నామని చెప్పిన ప్రజలకు చెప్పాలి. మీ ఆదాయ వనరులు ఈ స్థాయిలో పెంచామని చెప్పాలి, శాంతి భద్రతలను ఈ స్థాయిలో కాపాడామని చెప్పాలి, మీ బిడ్డలకు ఈ స్థాయిలో ఉపాధి కల్పించామని చెప్పాలి. అవేమీ చెప్పకుండా, వాటి గురించి ప్రస్తావించకుండా కేవలం ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ అయ్యుండి ఈ మతపరమైన ఎజెండా ఎంచుకొని ప్రచారం చేయడం ఏంటి? మీరు గతంలో చూసాం, కాకినాడలో క్రిస్టియన్ కూటములు జరుగుతున్న సందర్భంగా సభకు అతిథిగా హాజరైన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ హాజరైన లక్షల మంది ప్రజలను ఉద్దేశించి ఇదే ప్రసంగం చేశాడు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఆయన గెలిపించుకోవడానికి మీరందరూ తోడ్పాటు అందించాలి అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను ఏంటి దానికి ధృవీకరణ? ఒక పక్క శారదాపేట అధిపతి స్వరూపానంద నేను జగన్మోహన్ రెడ్డిని ఋషికేశ్లో గంగలో ముంచి హిందూగా కన్వర్ట్ చేశానని చెప్పని చెప్తున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా హిందువు అనేది ఆయన వ్యక్తిగతం, దానివల్ల ప్రజలకేం అవసరం లేదు. కానీ ఆయన మతాన్ని ఒక ఎజెండాగా చేసుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఇదే శారదాపేట అధిపతి ఆయన చేత యజ్ఞాలు యాగాలు చేయిస్తూ ఉన్నాడు. ట్రూ క్రిస్టియన్ అయితే హిందువులు ఆచరించే యజ్ఞాలు యాగాలు ఆచరించవచ్చా, చేయొచ్చా? అసలు ట్రూ క్రిస్టియన్ చేస్తాడు అవి? కానీ ఇక్కడ ఓట్ల కోసం 2 పడవల మీద కాళ్ళు పెడుతున్నారు వీళ్ళు. ఇక్కడ సరే ఆయన యజ్ఞాలేఖలు చేసుకోవడం కూడా ఆయన ఇష్టం, ఆయన ఏ మతాన్ని ఆచరించకపోవడం ఆయన వ్యక్తిగత ఇష్టం. కానీ వాళ్ళ తిరుమల శ్రీవారి సన్నిధి ఉంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో దర్శనం చేసుకోవాలి అని అంటే, నాన్ హిందూస్ ఆలయ ప్రవేశం చేయాలి అని అంటే తిరుమల శ్రీవారి పట్ల విశ్వాసం ప్రకటిస్తున్నాము అని చెప్పని ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. వీళ్ళ కుటుంబ సభ్యులు, ఆ పార్టీ నాయకులు ఆయన క్రిస్టియన్ అంటున్నారు. మరి క్రిస్టియన్ అయినప్పుడు శ్రీవారి సన్నిధికి ఆయన దర్శనానికి వచ్చిన సందర్భంగా కానీ, బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వ అధినేతగా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించడానికి వచ్చే సందర్భంగా కానీ ఆ డిక్లరేషన్ ఇచ్చిన దాఖలా కనిపిస్తుందా? ఎందుకని ఇవ్వరు? అంటే ఇవ్వాలి అనేది ఒక ప్రెసిడెంట్ ఉంది అక్కడ, దాన్ని ఎందుకు అతిక్రమిస్తూ ఉన్నారు? అంటే ఆలయం మీద దాడి చేస్తూ ఉన్నారా? ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారా స్వామి దగ్గర? మీరు ఏదో ఒకటి డిఫైన్ అవ్వండి. మీరు హిందువుగా బతకటం మీ ఇష్టం. మీరు హిందువుగానే ఉండాలని ఎవరు ఆక్షేపించరు, క్రిస్టియన్గా ఉండాలని ఎవరు ఆక్షేపించరు. కానీ
ఏది అనేది ఎంచుకోవటం మీ ఇష్టం. లేదు అన్ని మతాలకు అతీతంగా ఉండాలి అనుకున్నా మీ ఇష్టం అది. కానీ మీరు క్రిస్టియన్ అని చెప్పని మీకు సంబంధించిన వ్యక్తులు మిమ్మల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజల్లో ఎమోషన్స్, ఆ వర్గీయుల ఓట్లు పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక ఆయన మిమ్మల్ని నేను హిందూగా కన్వర్ట్ చేశానని చెప్పని ప్రచారం చేసుకుంటున్నాడు. ఆయన మీ గెలుపు కోసం నేను చేసిన యాగాలు యజ్ఞాల పుణ్యఫలమే ఈరోజు ఈయనకి పదవి దక్కింది అంటున్నాడు. మీరు కూడా ఆయనకి కృతజ్ఞతాభావంగా ఎకరం 15 కోట్లు ఖరీదు చేసే 15 ఎకరాల భూమి కేవలం ఎకరం ₹1,00,000 చొప్పున 15 లక్షలకు కట్టబెట్టారు. 225 కోట్లు ఖరీదు చేసే భూమిని 15 లక్షలకు మీరు ఆయనకి కట్టబెట్టారు ఆయన ఆశ్రమానికి. అంటే ఇక్కడ ఆయన మీకు చేసిన యజ్ఞాలు యాగాల వల్ల ఫలితం సిద్ధించిందో లేదో తెలియదు, కానీ మీ నుంచి అయితే ఆయనకి తగిన బహుమతి అయితే దక్కిందనేది వాస్తవం. ఇదే సందర్భంలో మీరు ఇవాళ కోట్ల మంది హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మీరు ఏ విధంగా డిక్లరేషన్ ఇవ్వకుండా ఆలయ ప్రవేశం చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఈ రకమైన ప్రచారాలు, ఒక పక్క మీరు ఆలయ ప్రవేశం చేయడాన్ని ఎవరు ఆక్షేపించరు, కానీ మీరు క్రిస్టియన్ అయ్యి ఉంటే మీరు ఆ విధానాన్ని ఫాలో అయితే తీరాలి. పాలకుడిగా ఉండి మీరు రూల్స్ బ్రేక్ చేస్తుంటే మీరు చేసే చట్టాలను ప్రజలు పాటిస్తారా? మీరు ఆచరించి కదా ప్రజలకి నియమాలు చెప్పాల్సింది. కానీ మీ దగ్గరకు వచ్చేటప్పటికి నేను డిక్లరేషన్ ఇవ్వటం ఏంటని చెప్పని అతిశయం ప్రదర్శిస్తున్నారా? దేవుడి దగ్గర కూడా అతిశయం ప్రదర్శిస్తున్నారా? ప్రదర్శించారు కదా ఇప్పటివరకు. మీరు నాట్ ఈవెన్ ఏ సింగిల్ టైం ఇప్పటివరకు ఒక్కసారి కూడా మీరు డిక్లరేషన్ ఇవ్వాల. కాబట్టి ఇక్కడ మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిస్టియన్ అని చెప్పని చేస్తున్న ప్రచార నేపథ్యంలో ఈ డ్యూయల్ రోయల్ విషయంలో అసలు ట్రూ బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే నేను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చా, మా గ్రామంలో ఆఖరికి నా బంధువులు కూడా చాలామంది కన్వర్ట్ అయి ఉన్నారు. వాళ్ళు మనోభావాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎట్లా ఉంటాయి, ఎంత కఠినంగా ఉంటున్నారు అనేది నేను చాలా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా. ఈ నేపథ్యంలో ట్రూ బిలీవర్ ఎవరు కూడా ఇటువంటి అతిక్రమణకు పాల్పడరు, ఇటువంటి ఓట్ల కోసం నాటకాలు ఆడరు. ఇవాళ ఓట్ల కోసం మనోభావాలతోటి ఈ నాటకాలు ఆడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అసలు సిసలు క్రిస్టియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి పునరాలోచించుకుంటారు. ఈ ప్రచార నేపథ్యంలో 100కి 100 పాళ్ళు ఎలక్షన్ కమిషను ఇటువంటి విషయాల్లో కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ప్రచారాలకు పాల్పడే వాళ్ళని అడ్డుకోని పక్షంలో రేపటి రోజున ప్రజల మనోభావాలని పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఒక ఎజెండాగా మలుచుకుంటున్నారు. ఎన్నికల్లో నెగ్గడానికి ఒక షార్ట్ కట్గా వీడిని వాడుకుంటున్నారు. ఒక రకంగా ప్రలోభమే కదా ఇది కూడా. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో కనుక కఠిన చర్యలకు దిగకపోతే రేపటి రోజున మరింత మంది ఇదే విధమైన వరవడ ఎంచుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. ఆలోచించుకోవాలి.